వెజ్ బిర్యానీలో కానీ నాన్ వెజ్ బిర్యానీలో కానీ గ్రేవీ చేస్తూ ఉంటామండి కాంబినేషన్గా. ఇది ఒక్కోసారి చాలా టైం పడుతూ ఉంటుందండి. అలా కాకుండా 10 ఆర్ 15 మినిట్స్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోనికి సన్నగా తరిగి పెట్టుకుని ఉన్న ఎండు కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ధనియాలు, గసగసాలు వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోనికి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఒక స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటినీ మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలోనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దానిలోనికి కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 2 లవంగాలు, 2 చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు మాడకుండా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత దీంట్లోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాక కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి సరిపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు అండి. లాస్ట్గా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అంతే, ఎంత టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ రెడీ అండి.